కోచ్ ఈ వేరియేషన్ ఏమంటారు కోచ్? నాకే రాను 5 పుషప్స్ అంటే చలి పెడుతుంది అలా. Hey guys, good morning. Welcome back to the channel. ఈరోజు డే 5 ఆఫ్ ద గ్రౌండ్ ఫిట్నెస్ రేస్. సో పొద్దుగానే వచ్చేసినాం. ఈరోజు 6 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. ఇది 6 అవుతున్నా కూడా మస్తు చలి ఉంది ఈరోజు. మార్నింగే ఇది ఘోరంగా ఉంది. ఈ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్లో మనం చేసే వర్కౌట్ వచ్చేసి షోల్డర్స్. ఈరోజు షోల్డర్సే కదా, నిన్న చెస్ట్ అయిపోయింది, ఈరోజు షోల్డర్కి వార్మప్ అయితే స్టార్ట్ చేద్దాం. డైలీ యాజ్ యూజువల్ కాకుండా కొంచెం ఈరోజు వార్మప్ ఓన్లీ షోల్డర్కి అయితే ట్రైన్ చేద్దాము. సో షోల్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాయ్స్కి అయితే, అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ షోల్డర్స్ వల్లనే మన ఎంత స్ట్రాంగ్నెస్ అనేది చూపిస్తుంది. షోల్డర్స్ గట్టిగా ఉంటేనే మన ఏం వేసుకున్నా గట్టిగా మంచిగా అనిపిస్తుంది. సో స్టార్ట్ చేద్దాం మా వార్మప్. దానికన్నా ముందు మాకు ఒకటి ఉంది, ఏంటిది గ్రౌండ్ అయితే కంప్లీట్ చేయాలా. ఈరోజు ఎటు చేసి కంప్లీట్ చేయాలా, ఇంకా ఇదే లాస్ట్ ఫైనల్. ఇప్పటికీ ఈ రోజుకి 4th డే గ్రౌండ్, అది మనం నాన్ స్టాప్ కంప్లీట్ చేసేది. అది అవ్వదు కాకపోయినా మనం చేస్తాం, చేయాలి. సో స్టార్ట్ చేద్దాం. కానీ ఎప్పటికంటే రోజు దోమలు కుట్టేటి, ఈరోజు చలి పెడుతుంది ఉరుకుతున్నాడు పొద్దున ఎవరైనా చేస్తా. సో మనం అయితే స్టార్ట్ చేద్దామా? బాగుంది ఇట్లా. సో గైస్ వార్మ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక గ్రౌండ్ రన్నింగ్ అయితే అయిపోయిన తర్వాత మనం మెయిన్ వర్కౌట్ అయితే వెళ్ళిపోదాం, షోల్డర్ వర్కౌట్. సో స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం, చూద్దాం. బాయ్. ఇవాళ మన 1 ల్యాప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో 1 ల్యాప్ కొట్టేసరికి అమ్మా దేవుడు కూడా గుర్తులాడాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఇప్పుడు మన షోల్డర్ వర్కౌట్ అయితే అయిపోతున్నాం అనమాట. వర్కౌట్ అయితే స్టార్ట్ అయిపోదాం. మొత్తం నరేషన్ మా జాయిన్ చేస్తాడు. ఇక టొమాటో చేద్దాం. టొమాటో రన్నింగ్ మా కోచ్ మా ఇంకొక చిన్న కోచ్ రన్నింగ్ చేసి వచ్చి మొత్తం కాలంతో దొరుకుతుంది. చిన్నగా ఉన్న పెద్ద కోచ్, పెద్దగా ఉన్న చిన్న కోచ్. చిన్నగా ఉన్న పెద్ద కోచ్, పెద్దగా ఉన్న చిన్న కోచ్ ఇద్దరు కలిసి నన్ను మాత్రం గట్టిగా ఆడిస్తున్నారు. ఫ్లాష్ మ్యాన్ లో కుక్కిస్తున్నారు నన్ను అయితే. ఇప్పుడైతే మెయిన్ వర్కౌట్ షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో రన్నింగ్ చేసి వచ్చినాం కాబట్టి రెస్ట్ చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 1 minute అయితే రెస్ట్ తీసుకుంటా. దాని తర్వాత షోల్డర్ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. సో అదైతే ఉంటేనే వద్దనమాట. నేనైతే చేస్తుండు కానీ అది ఉట్టిగా నన్ను ఎప్పుడు వెళ్ళిపోయాడు. మన వర్కౌట్ లో ఏమైందా దగ్గర అవుతుంది. సో ఈరోజు మన వర్కౌట్ లో షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాము. సో షోల్డర్ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్ గైస్, అది గుర్తుపెట్టుకోండి. షోల్డర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన బాయ్స్కి అయితే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనము వేసుకున్న డ్రెస్సెస్లో ఫస్ట్ షోల్డర్ ఫిట్ అనేది గట్టిగా ఉండాలి. అట్లా ఉంటేనే మనకి చూసే వాళ్ళకి కూడా
బాగుంది, మంచి ఒక స్ట్రాంగ్ గా ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. షోల్డర్ లేకుండా ఏం లేకుండా ఉత్తి జస్ట్ ఆ షోల్డర్ అనేది కిందికి ఇట్లా జారి ఇట్లా ఉంటే చూసే వాళ్ళకి కూడా అరే ఏంది ఇట్లా ఉంది అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. ఇగో షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ షోల్డర్ వర్కౌట్లో పైక్ పుషప్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో పైక్ పుషప్స్లో మనకి ఎట్లా ఉంటుందంటే సేమ్ నార్మల్గా మనం పుషప్స్ ఎలా తీస్తామో అలానే, కాకపోతే కొంచెం లోపలికి హ్యాండ్స్ పెట్టేసుకొని హిప్ కొంచెం పైకి లేపి పుషప్స్ అనేది చేస్తాం. సో పైక్ పుషప్స్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. 5 push-ups అంటే తెలుసా గైస్? 5 push-ups అంటే పుషప్స్ కొట్టేటప్పుడు ఎట్లా కొడతావో ముడ్డి పైకి లేపి కొట్టాలి. ఏంటి సో ఇప్పుడైతే వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. కొంచెం మిక్స్ పైకి పెట్టి మంచిగా దగ్గర పెట్టుకొని నేను అదే రన్నింగ్ చేయమంటే చేస్తలేడు సరే రన్నింగ్ చేయి. లెగ్స్ వల్ల దీంట్లో మంచి స్టామినా వచ్చి అప్పుడు చేయగలుగుతుంది. సెకండ్ వేరియేషన్స్ నార్మల్ పుషప్సే, కాకపోతే కొంచెము చెస్ట్కి ఆపోజిట్ కాకుండా కొంచెం హ్యాండ్స్ కిందికి ఉండి ఈ షోల్డర్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. సో దానివల్ల మన షోల్డర్ అనేది బిల్డ్ అవుతుంది. కొంచెం ఇది ముందుకు వచ్చేసి ఇలా ముందుకు వెళ్ళాలి. సో మన స్టూడెంట్ అయితే సెకండ్ నెక్స్ట్ అని షేక్ అవుతుంది. సో థర్డ్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ట్యాప్స్. సో షోల్డర్ ట్యాప్స్ ఎలా ఉందో, షోల్డర్ ట్యాప్స్ ఎలా చేయాలో చూద్దాం. షోల్డర్ ట్యాప్స్ ఎలా కొట్టాలంటే ఇక చెస్ట్ని కొట్టుకోవాలా. షోల్డర్ ట్యాప్స్ అయితే చేద్దాం. పట్టుకో మా కోచ్ సార్ మా కోచ్. సో షోల్డర్ టాప్స్ అయితే అయిపోయినాయి. మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది షోల్డర్ టాప్స్ అయితే. షోల్డర్ అయితే బాగా ట్రైన్ చేస్తుంది, అది అయితే అర్థమైపోయింది. సో అయితే మీరు కూడా ట్రై చేయండి గైస్. సో ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా కంటెంట్ అయితే రాయడానికి అయితే ట్రై చేస్తా. ఇంకా కొంచెం వెరైటీగా అయితే చేద్దామని అనుకుంటున్నా. సో చేస్తా, మీ సపోర్ట్ అయితే కావాలి. సో మీరు సపోర్ట్ చేయండి, పేజ్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ 30 days తర్వాత ఇంకొకటి, ఈ 30 days ట్రైన్ చేసిన తర్వాత జిమ్లో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ 30 daysలో మనం ఎంత వెయిట్ అనేది లాస్ చేసినాం అనేది అయితే ఎండింగ్లో చూపిస్తాను నీకు, ఇప్పుడైతే కాదు. సో ఇప్పుడైతే నార్మల్గా వేరే వర్కౌట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి లాటరల్ రైజెస్. సో మన దగ్గర డంబుల్స్ లేవు కాబట్టి ఎక్విప్మెంట్ అవసరం లేదు మనకి. సో గ్రౌండ్లో ఉన్న ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తున్నాం మనం. ఈ ఇటుక బెడలు అయితే యూజ్ చేస్తున్నాం మనం, ఈ బ్రిక్స్. సో లాటరల్ రైజెస్ అయితే చేద్దాం. సో లాటరల్ రైజెస్ వచ్చేసి 15 into 3 sets కంప్లీట్ చేసుకుందాం ఫస్ట్ అయితే. దూరం లేవని కోసలేదు. సో గాయస్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది, వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా వాళ్ళిద్దరు అయితే చూడు ఏం చేస్తారు ఇద్దరు. టైం పాస్. ఏం ఎక్స్పెరిమెంట్
దానిపైన ఎక్స్పెరిమెంట్ కొక్కలు సో డే 5 వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంటికైతే వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. నిజంగా ఈ జర్నీ ఫాలో అయితే మాత్రం ఏదైతే వర్కౌట్ అయితే స్టార్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా స్టార్ట్ చేయండి. సో మాతో పాటు ఈ జర్నీ మీరు కంటిన్యూ చేసి ముందుకైతే వెళ్ళండి.